వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా ఏ పనైనా సరే రేపు చేస్తా, కొంచెం సేపు చేస్తా, లేకపోతే కనీసం 2 minutes ఇలానే. ఈ 2 minutes మాత్రం పిల్లల దగ్గర వింటా. బాగా విన్న 2 minutes అన్నది. అదే పెద్దవాళ్ళు అనుకోండి, రేపు చేస్తాలే, ఎల్లుండి చేస్తాలే, తొందర ఏముంది, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. అదే అన్ని సందర్భాల్లో కుదరదమ్మా పోస్ట్ పోన్ చేయటం అనేది. దానివల్ల ఇబ్బందులు కూడా రావచ్చు, మళ్ళీ ఆ పనే జరగకపోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి ఎలా మాన్పించాలి? దీనికి సంబంధించి మనకి చిన్నపిల్లలకి పుస్తకాల్లో కథలు కూడా చెప్పేవాళ్ళు కదమ్మా. ఏదో 3 చేపలు ఒక చెరువులో ఉన్నాయి, ఒక చేప వచ్చి చెప్తుంది, ఇక్కడ చెరువు ఎండిపోతుందని అందరూ అనుకుంటున్నారు, వర్షాలు కదా మీకు తెలిసే ఉండాలి అదే అంటున్నారు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అంటే అయినప్పటి మాటలే అని ఒక చేప అంది. అప్పుడు చూసుకుందాంలే అని ఇంకోటి అంది. ఈ మొదట విన్నది ఇది వెళ్ళిపోయింది, బతికింది. రెండోది ఏం చేసింది, అయినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి చేపల వాళ్ళు వచ్చి వలలు వేస్తే ఆ వలలో పడి అది పోయింది. ఇంకొకటి ఏమైంది, ఆ క్షణాన వలలో పడ్డట్టుగా నటించి వాడు తలుపు తెరవంగానే వల తెరవంగానే జంప్ చేసి అది బతికింది. అంటే ఈ 3 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు ముందుగానే ఆలోచన చేసి పనిని ముందుగా సమయానికి పూర్తి చేసుకునేవాళ్ళు. ఇంకొకళ్ళు ఆ క్షణాన ఆగి కొంచెం తెలివి ఉపయోగించి తప్పించుకునేవాళ్ళు. ఈ తప్పించుకునే తెలివి లేక ముందుకెళ్ళే చురుకుదనము లేకపోయినటువంటిది నశించి నష్టపోయినట్టు అవుతుంది. అది ఈ కథ చిన్నప్పటి నుంచే చెప్తూ ఉంటారు పిల్లలు. పిల్లలకి ఏదో అతి తక్కువ క్లాసులోనే చిన్న తరగతి ఇది మనకి బాగా అవడానికి పిల్లలకి చెప్పిన రోజు మనం కూడా గుర్తు చేసుకోవాల్సిందమ్మా. రేపు చేయాల్సిన పని ఇవాళే చెయ్యి, ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి అని మనకు ఒక మాట కూడా ఉంది. అంత రేపటిది ఇవాళ రక్షణం ఈ క్షణాన చేయాలని కాకపోయినా ఎప్పుడు చేయాల్సింది అప్పుడు చేసేస్తే అయిపోతుంది కదా. అంతేగా. ఈ వాయిదా వేయడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ పెరుగుతుంది. 11th hour ప్రిపరేషన్ అంటూ ఉంటారు. ఆఖరి క్షణానంటే ఏదో ఒక ఇబ్బంది రావచ్చు, ఏమొస్తుందో మనం ఊహించలేము. ఈ ఊహించలేనటువంటి సమస్యలు వచ్చినప్పుడు సమస్యల్లో ఇరుక్కుపోవటమే గాని తప్పించుకుపోలేకపోవచ్చు. అందువల్ల ఈ వాయిదా వేసే పద్ధతిని మాత్రం మార్చుకోవాలని, దీన్నే ఏమంటారంటే పోస్ట్ పోన్ మెంటాలిటీ అంటూ ఉంటాం. అంటే ఈ మెంటాలిటీలో కూడా పోస్ట్ పోన్ చేయడం, వాయిదా వేయడం, ఇది మానకపోతే మాత్రం బాగుపడమమ్మా. ఏ క్షణాన ఇబ్బందులు ఏం ముంచుకొస్తాయో తెలియదు, ఏ క్షణాన ఏమైపోతుందో తెలియదు. కనుక ఎప్పటిదప్పుడు చేసుకోవడమే చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇంగ్లీష్లో ఇంకొక సామెత కూడా ఉంది, స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని. అంటే ఇంతే కదా చిల్లుంది అని వదిలేసామా, ఇంత భారం అవుతుందా చిరుగు, ఒక్క కుట్టుతో పోయే 9 కుట్లు వేయాల్సి వస్తుంది. ఇది మనకి అనేక సందర్భాల్లో చూస్తాం. ఇప్పుడు ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఏముందిలే రేపు చూసుకుందాం అనుకుంటాం. ఈ రేపు చూసుకుందాం అన్నది రేపెప్పుడు గోడ మీదే ఉంటుందమ్మా, రేపు ఇవాళ అవ్వదు కదా. ఎప్పుడు కూడా ఇవాళ అన్నదానికి ప్రాధాన్యం ఇచ్చుకోవాలి కానీ ఈ క్షణం అన్నదానికి ప్రాధాన్యం ఇవ్వాలి కానీ రేపు అనేటటువంటిది అక్కడ పెట్టుకున్నట్టయితే గోడ మీద అట్లాగే ఉండడం జరుగుతుంది. ఇంకొకటి కూడా చెప్తారమ్మా, ఈ కాలంలో ఒకప్పుడు మనకి పెద్దలు ఒక సంప్రదాయం అని జీవన విధానం అని చెప్పింది ఏదైతే ఉందో అక్కడ చెప్పటమే కాక అత్యాధునికులు ఈ మధ్య ప్రతిదాన్ని సైన్స్గా చెప్తూ సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడే దాంట్లో కూడా ఇవాళ్ళనే ఉండమని చెప్తున్నారు వాళ్ళు. రేపు లేదు, రేపు గురించి ఆలోచించటం కదా, రేపు ఉంటామో లేదో మనకి తెలియదు. అవును, నిన్నటి గురించి ఆలోచిస్తూ ఉండేదానికన్నా రేపు చేద్దాంలే అని వాయిదా వేసేదానికన్నా రేపు వాయిదా వేస్తానో లేదో తెలియదు. మనకి వీటి మీద ఆధారపడినటువంటి సందర్భాలు మనకి ఎన్నో ఉన్నాయి. ఇన్సూరెన్స్ రేపు తీసుకుందాంలే అని అనుకుని ఇవాళ్లే ఆ కారు ఆస్తో పోయినటువంటి వాళ్ళు ఆ రోజే సంతకం పెట్టుంటే మాకు మిగిలేదు అనుకుంటారు. అవునమ్మా, ఒక్కరోజు వాయిదా వేయడం వల్ల. దీనికి సంబంధించి మనకు ఒక పెద్దలు చెప్పే కథ కూడా ఒకటి ఉంది. ఈ చేపల కథే కాకుండా ఒకళ్ళిద్దరు ఉన్నారట. ఇద్దరు ఏమనుకున్నారటంటే
చాలా దానం చేస్తాను నేను రేపు, బాగా ఇంత డబ్బు తీసుకుని ఇంతమందికి దానం చేస్తాను అనుకున్నట్టు ఒక ఆయన. ఇంకొక ఆయన రేపటి గురించి ఆలోచించకుండా అంత కాకపోయినా తన దగ్గర ఉన్న కాస్త దానం చేసేట. ఇద్దరు చనిపోయారు అనుకోకుండా. ఏదో ప్రమాదం జరిగింది, ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి కదా, వాటిల్లో ప్రమాదం జరిగి చనిపోతే ఈ తక్కువ దానం చేసిన తను ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాట. చాలా దానం చేద్దాం అనుకున్నవాడు మాత్రం ఇంకా వెళ్ళలేదట, ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నట్ట. ఏమిటిది అంటే వాడు చేశాడు, నువ్వు చెయ్యలేదంటే. నీ ఎస్టిమేట్ చాలా పెద్దది, నువ్వు నిజంగా చాలా సద్బుద్ధితోనే ఉన్నావు, ఇంత దానం చేయాలనుకున్నావు, ఎక్కువ మందికి చేయాలనుకున్నావు, చాలా పెద్ద ఎత్తున చేయాలనుకున్నావు, కానీ ఏం చేయలేదుగా. అతను అసలు ఆలోచన కూడా చేయలేదు, ఉన్నదేదో చేసే సూరుకున్నాడు. అవును, ఇది దానం చేయడం ఒకటే కాదండి, ప్రతి దానికి కూడా రేపు ఏమవుతుంది అన్నది మనకి తెలియదు. అందువల్ల చేయవలసినది ఇప్పటికిప్పుడు చేస్తేనే మనకి ఫలితం. ఇంకా ఒక మాట చెప్తారు, దంపినమ్మకి బొక్కిందే దక్కుడు. రేపటికి దాచుకుంటే ఉంటుందో ఉండదో తెలియదు, ఎంత తిన్నావో అంతే. నీకు నువ్వు అనుభవించిందే నీకు మిగులుతోంది. రేపు తింటాను అని పదార్థం అట్టే పెట్టుకుంటే అది పాడవుతుందో నీకు కడుపు నొప్పి వస్తుంది, ఎవరికి తెలుసు. ఇవాళ తిన్నదే నీకు మిగిలింది. అంటే మనకి నిత్యం చెప్పే పెద్దకి వాయిదా వేసే మనస్తత్వానికి ఉదాహరణలు తినే ఆహారం దగ్గర నుంచి చూడండి పుణ్యం దాకా ఎన్నున్నాయో చూడండి. అవునమ్మా, ఇప్పుడు ఇలాంటి దాచిపెట్టుకున్నాను బాగుందండి, మీరు ఏదో నాకు 2 లడ్డూలు ఇచ్చారు, తింటే ఇవాళ ఒకటి తిన్నా, రేపటికి దాచుకున్నా బాగుంది, రెండో తినగలను, కానీ రేపటి కోసం కక్కుర్తిపడి దాచుకున్నా నేను. కానీ రేపొద్దున్న నేను తింటాను, ఉండాలి కదా రేపొద్దున్నే తినడానికి మొదటిది. రెండోది అది ఉండాలి కదా, వస్తువు పాడైపోవచ్చు, ఏ ఎలుకో కొట్టేసేయచ్చు, ఎవరో పట్టుకెళ్ళచ్చు, ఎవరో వస్తే తప్పనిసరే పెట్టవలసి రావచ్చు, లేదా వాళ్లే లాక్కుని తినచ్చు. రేపటికి నాకు ఉంటుందో లేదు. ఇక్కడి నుంచి మొదలు పెడితే, అంటే నేను అన్నీ తొందరపడి అనుభవించేయమని చెప్పడం కాదు, ఉదాహరణకి చెప్తున్నాను. అక్కడి నుంచి మొదలు పెడితే దానం చేసి పుణ్యలోకాలకు వెళ్ళేదాకా ఎప్పుడో చేస్తాను అనుకుంటే కుదరదు. చాలామంది అనుకుంటారు నేను ఎప్పుడో సుఖపడతాను అని ఇప్పుడు కష్టపడుతూ ఉంటారు. సుఖపడదామని అనుకునే సమయానికి వీళ్ళకి ఆయుర్దాయం ఉండాలిగా. కనుక ఏ పని కూడా అనుభవించటం దగ్గర నుంచి, ఆదరించడం దగ్గర నుంచి, దానం చేయడం దగ్గర నుంచి, సమయానికి పని చేసుకోవడం దగ్గర నుంచి, పూర్తి చేయడం దగ్గర నుంచి, మిగుల్చుకోకుండా బ్యాలెన్స్ షీట్ అంటే జీవితానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ టాలీ చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా ఎప్పటివప్పుడు మాత్రమే చేయాలి. అప్పుడు చేసినటువంటి పనికి ఉండేటటువంటి విలువ వాయిదా వేసి చేసుకుంటే ఉండదు. ఇవాళ ఉన్నదానికి విలువ వేరండి. ఇదే మాట నేను రేపు చెప్తే ఏం బాగుంటుంది? ఉండకపోవచ్చు కదా, విలువ ఉండదు, ఇంత విలువ ఉండదు, కొంచెం ఉంటే ఉంటుందేమో కానీ ఇంత ఇప్పుడు ఆ సమయానికి చెప్పినటువంటి దానికి ఉన్న విలువ. మందు ఇప్పుడు వేసుకుంటే మంచిది, రేపటికి రోగం ఉండదు, రేపు వేసుకుంటాలని బద్దకిస్తే చాలా మంది దానికి కూడా వాయిదా వేసేవాళ్ళు ఉన్నారు. మందుల దగ్గర నుంచి వాయిదా వేసుకునే వాళ్ళు ఉన్నారు, వైద్యుడి దగ్గరికి వెళ్ళడం దగ్గర నుంచి వాయిదా వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతిదీ కూడా వాయిదా వేయడం అన్నది ఒక మనస్తత్వం ఏర్పడిపోయిందంటే మార్చడం కష్టం. జీవితాలు తరాలు బతుకులు వాయిదా పడుతూ ఉంటాయి. సో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఆలోచించడం కాదు, ఆలోచనతో పాటు ముందుకు వెళ్ళాలి. ఎప్పటిదప్పుడు చేసేయాలి. అసలు ఎప్పటిదప్పుడు చేస్తే ఆలోచనకి అవసరం. మనసు ఎంత తేలిగ్గా ఉంటుంది పని అయిపోయిందంటే. అవును, వాయిదా వేయడం అనేది ఒక మానసిక వ్యాధిగా పరిగణించబడిందండి. ఎందుకంటే వాళ్ళు ఒక దాంట్లో మొదలు పెట్టాక అది అలవాటు అయిపోతుంది, అన్నింటికీ వాయిదాలు పడుతూ ఉంటాయి. అందువల్ల వాయిదా వేయడం అన్నది అలవాటు చేసుకోకుండా ఉండడమే మంచిది. దానివల్ల ఏమాత్రం మేలు లేదు. రైట్ అమ్మా.